భారత రాజకీయ ముఖ చిత్రం మీద పశ్చిమ బెంగాల్ ఫలితాలు ఒక చారిత్రక సునామీని సృష్టించాయి. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3 సీట్లతో మొదలైన భారతీయ జనతా పార్టీ ప్రయాణం నేడు ఏకంగా 207 సీట్ల అఖండ మెజారిటీతో అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. దశాబ్దాలుగా ఎవరికీ సాధ్యం కాని, ఎవరూ కన్నెత్తి చూడలేరు అనుకున్న దీదీ కంచుకోటను రాజకీయ దురంధరుడు నరేంద్ర మోదీ ఎట్టకేలకు బద్దలు కొట్టారు. ప్రజా వ్యతిరేకత, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు శృతి మించితే ఎలాంటి బలమైన నాయకులైనా తలవంచక తప్పదని నిరూపిస్తూ చివరికి మమతా బెనర్జీకి సైతం ఘోర పరాజయం తప్పలేదు. ఒకప్పుడు బెంగాల్లో తనను ఎదురించే నాథుడే లేడని, తనే కింగ్ మేకర్ అని విర్రవీగిన దీదీకి బెంగాలీ ప్రజలు తమ ఓటు అనే ఆయుధంతో ఊహించని షాకిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ మంత్రులు, బడా నాయకులు సైతం చిత్తుచిత్తుగా ఓడిపోయారు. బెంగాల్లో కమలం వికసించి బీజేపీ జెండా ఎగరేసిన తర్వాతే ఆ గడ్డపై అడుగు పెడతాను అని సవాల్ చేసిన మోదీ అన్నంత పనిచేశారు. విజయ గర్వంతో, ప్రజల ఆశీర్వాదంతో బెంగాల్ గడ్డపై సగర్వంగా కాలు మోపారు. బెంగాల్ చరిత్రలో ఒక నూతన శకం ప్రారంభం కాబోతోంది. అయితే ఇక్కడ అసలు కథ ప్రమాణ స్వీకారానికి ముందే మొదలైంది. కేంద్ర హోంమంత్రి, రాజకీయ చాణక్యుడు అమిత్ షా ముందుగా అనుకున్న మాస్టర్ ప్లాన్ ప్రకారం బెంగాల్లో తన మార్క్ ఆపరేషన్ను చకచకా మొదలుపెట్టేశారు. ఒకవైపు ప్రభుత్వ ఏర్పాటు హడావుడి జరుగుతుండగానే కేంద్రం నుండి బెంగాల్ వైపు ఏకంగా 227 పైగా బుల్డోజర్లు తరలి వెళ్తున్నాయన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ జస్టిస్ బెంగాల్కు పరిచయం కాబోతోందన్న స్పష్టమైన సంకేతాలివి. మాఫియా, గూండాలు, అక్రమ ఆక్రమణలదారుల్లో గుండెల్లో రైలు పరిగెత్తించేలా ఈ నిర్ణయం ఉంటుంది. దీనికి తోడు యూపీ క్యాడర్కు చెందిన సిన్సియర్, డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్, ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా పేరున్న అజయ్ పాల్ శర్మను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 5 ఏళ్ల సుదీర్ఘ డెప్యుటేషన్పై హుటాహుటిన పశ్చిమ బెంగాల్కు పంపింది. రాష్ట్రంలో ఏళ్ల తరబడి వేళ్లూరుకుపోయిన రౌడీయిజం, పొలిటికల్ సిండికేట్, దౌర్జన్యాలను ఉక్కుపాదంతో అణిచివేసి సామాన్యులకు భద్రత కల్పించి శాంతి భద్రతల్ని గాడిన పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అనుకుంటున్నారు. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ చేయడంలో అజయ్ పాల్ శర్మకున్న రికార్డ్ చాలా గొప్పది. ఇక జాతీయ భద్రత విషయంలో అమిత్ షా ఎంత కఠినంగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆయన ఎన్నికల ప్రచారంలో పదే పదే ఒక మాట చెప్పారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాటుదారులను అడ్డుకునేందుకు ఫెన్సింగ్ నిర్మాణం వేగవంతం చేయాలి. ఇందుకోసం మాకు 600 ఎకరాల భూమి అవసరం. కానీ టీఎంసీ ప్రభుత్వం దీన్ని కేటాయించకుండా దేశ భద్రతతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. ఇప్పుడు బీజేపీనే సొంతంగా అధికారంలోకి రావడంతో ఆ 600 ఎకరాల భూసేకరణను కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే పూర్తి చేసి చొరబాట్లకు శాశ్వత చెక్ పెట్టనున్నారు. ఈ కంచె నిర్మాణం పూర్తయితే బెంగాల్లోకి అక్రమ చొరబాట్లు దాదాపుగా ఆగిపోతాయి. సరిగ్గా ఈ పరిణామాల దెబ్బకే బెంగాల్లో ఏళ్ల తరబడి చట్టవిరుద్ధంగా తిష్టవేసిన రోహింగ్యా గ్రూపులు గత 2 రోజులుగా బంగ్లాదేశ్ సరిహద్దుల వైపు పరుగులు తీస్తున్నాయి. దొరికితే 227 బుల్డోజర్ల కింద తమ అక్రమ సామ్రాజ్యాలు నలగడం ఖాయమన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్న దృశ్యాలు బెంగాల్ సరిహద్దు గ్రామాల్లో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్ఆర్సీ అలాగే సిఏఏ పక్కాగా అమలవుతాయని, ఇక తమను కాపాడే రాజకీయ నాయకులు ఎవరూ లేరన్న కఠోర సత్యం వాళ్లకు అర్థమైంది. ఇవన్నీ ఒకవైపైతే అసలు బెంగాల్లో ఇంతటి మార్పు ఎందుకొచ్చింది? గతంలో హిందువులు అంతగా భయపడేలా అక్కడ ఏం జరిగింది? రాజకీయ విద్వేషం ఎందుకు పెరిగింది అనేది మనం చరిత్ర పుటల్లోకి వెళ్లి చూద్దాం. బెంగాల్ అనేది ఒకప్పుడు వివేకానందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్ లాంటి మహనీయులు నడయాడిన పవిత్ర భూమి. కళలకు, సంస్కృతికి, మేధోమథనానికి అది పుట్టినిల్లు. కానీ కాలక్రమంలో దశాబ్దాల కమ్యూనిస్టుల పాలన, ఆ తర్వాత మమతా బెనర్జీ పాలనలో అది రాజకీయ హింసకు, మతపరమైన బుజ్జగింపులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఒక వర్గాన్ని నెత్తికెక్కించుకొని మెజార్టీ వర్గమైన హిందువుల మనోభావాలను అణగదొక్కే ప్రయత్నాలు పదే పదే జరిగాయి. గత 10 ఏళ్లలో బెంగాల్లో హిందువులు తమ పండుగలు స్వేచ్ఛగా జరుపుకోవాలన్నా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని సందర్భాల్లో దుర్గాపూజ విగ్రహ నిమజ్జనం, మొహర్రం ఊరేగింపు ఒకే రోజొస్తే హిందువుల దుర్గాపూజ నిమజ్జనానికి సమయం ఆంక్షలు విధించి మొహర్రం ఊరేగింపులకు రెడ్ కార్పెట్ వేసిన ప్రభుత్వాలు బెంగాల్ ప్రజలు చూశారు.
రామనవమి నాడు ఊరేగింపులు తీస్తే మసీదులపై నుంచి ఇళ్లపై నుంచి రాళ్లు రువ్వడం, దాడులు చేయడం నిత్యకృత్యంగా మారింది. స్థానిక పోలీసులు కూడా దాడులు చేసిన వారిని వదిలేసి బాధితులపైనే కేసులు పెట్టిన అరాచకాలను కూడా హిందువులు మౌనంగా భరించారు. వీటన్నింటికీ మించి ఇటీవల జరిగిన సందేశ్ ఖాళీ లాంటి సంఘటనలు బెంగాల్లోని హిందూ మహిళల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. షాజహాన్ షేక్ లాంటి లోకల్ మాఫియా లీడర్లు, టీఎంసీ నాయకులు, దళితులు, గిరిజనులు హిందూ మహిళలపై సాగించిన అరాచకాలు, అర్ధరాత్రి వారిని పార్టీ ఆఫీసులకు పిలిపించుకొని చేసిన దారుణాలు యావత్ దేశాన్ని నివ్వెరపరిచాయి. అలాగే 2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పోస్ట్ పోల్ వైలెన్స్ ఒక మాయని మచ్చ. కేవలం బీజేపీకి ఓటు వేశారన్న ఒకే ఒక్క కారణంతో వందలాది మంది దళిత, వెనకబడిన వర్గాలకు చెందిన హిందువులను, బీజేపీ కార్యకర్తలను దారుణంగా హత్య చేశారు. ఇళ్లకు నిప్పుపెట్టారు. ఆడవారిపై అత్యాచారాలకు పాల్పడ్డారు. భయపడిన వేలాది మంది హిందువులు పక్కనే ఉన్న అస్సాం రాష్ట్రానికి వెళ్లి శరణార్థులుగా తలదాచుకున్నారు. సొంత దేశంలోనే, సొంత రాష్ట్రంలోనే హిందువులు ఇంతటి దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రధాన కారణం ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన డెమోగ్రఫిక్ చేంజ్. ఓటు బ్యాంకు కోసం బంగ్లాదేశ్ చొరబాటుదారులను ఆహ్వానించి వారికి రేషన్ కార్డులిచ్చారు. ఆ చొరబాటుదారులే మెల్లిగా లోకల్ డాన్స్గా మారి హిందువుల భూములను, ఆస్తులను లాక్కోవడం మొదలుపెట్టారు. దానికి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు కూడా తోడవడంతో విద్వేషం, భయం నరనరాన పాతుకుపోయింది. ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. బీజేపీ గెలిచాక పశ్చిమ బెంగాల్లోని సామాన్య, స్థానిక, అసలైన భారతీయ ముస్లింలు ఎవరూ భయపడడం లేదు. వారు కూడా ఈ అవినీతి, సిండికేట్ రాజ్ పోవాలని కోరుకున్నవారే. కానీ భయపడుతోంది కేవలం అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చిన రోహింగ్యాలు, బంగ్లాదేశీ చొరబాటుదారులు, ఉగ్రవాద సానుభూతి పరులు మాత్రమే. ఇన్నాళ్ళు ప్రభుత్వ అండతో పోలీసులను సైతం కొట్టే స్థాయికి ఎదిగిన అక్రమ మూకలకు ఇప్పుడు కాలం చెల్లింది. తాము చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదన్న భయం వారిని వెంటాడుతోంది. ఐపీఎస్ అజయ్ పాల్ శర్మ లాంటి సిన్సియర్ ఆఫీసర్ ఎంట్రీ, బుల్డోజర్ల రాక చూసి వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తమ అక్రమ సామ్రాజ్యాలు ఎక్కడ నేలమట్టమవుతాయో, ఏళ్ల తరబడి తాము కబ్జా చేసిన స్థలాలను ప్రభుత్వం ఎక్కడ లాక్కుంటుందో అన్న కంగారు వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. అక్రమార్కులకు వణుకు పుట్టడం అనేది సుపరిపాలనకు తొలిమెట్టు. దశాబ్దాల అణిచివేత, బుజ్జగింపు రాజకీయాలు, అవినీతి, అరాచకాలతో విసిగిపోయిన బెంగాల్ ప్రజలు ఒక పెను మార్పు కోసం ఏకతాటిపైకొచ్చి బీజేపీకి 207 సీట్లిచ్చి చారిత్రక తీర్పునిచ్చారు. ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేంద్ర ప్రభుత్వం తన మార్క్ అడ్మినిస్ట్రేటివ్ సర్జికల్ స్ట్రైక్స్ ని ప్రమాణ స్వీకారానికి ముందే మొదలుపెట్టింది. ఇది గెలిచాక చేసే పగ సాధింపు కాదు, చట్టం తన పని తాను చేసుకుపోయేలా చేస్తున్న ఒక వ్యవస్థాగతమైన ప్రక్షాళన. రాబోయే 5 ఏళ్లలో నరేంద్ర మోదీ దార్శనికతలో పశ్చిమ బెంగాల్ అనేది బుజ్జగింపుల గడ్డగా కాకుండా భారతదేశ ఆర్థిక అభివృద్ధికి, శాంతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బెంగాల్ గడ్డ మీద ఎగిరిన కాషాయ జెండా ఇప్పుడు జాతి వ్యతిరేక శక్తులకు, అవినీతి మాఫియాలకు ఒక సింహ స్వప్నంగా మారింది అనడం అక్షర సత్యం. సత్యమేవ జయతే.